తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలని ఫిక్స్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని డిసైడ్ అయింది. ఇప్పటికే తెలంగాణ సంఘటన మంత్రిగా చంద్రశేఖర్ నియమించిన పార్టీ హైకమాండ్ నాయకత్వ బాధ్యతల్ని కొత్త వారికి ఇచ్చేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఈ ప్రణాళికతోనే ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఒకే రోజు 3 జిల్లాల్లో అమిత్ షా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ముందుగా బండి సంజయ్ అడ్డా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలతో అమిత్ షా సమావేశమవుతారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్ నగర్ వెళ్తారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో అమిత్ షా సమావేశమవుతారు. అట్నుంచి హైదరాబాద్ వస్తారు. మోర్చాల్ జిల్లా అధ్యక్షులను మార్చి ఊపి మీదున్న బీజేపీ పదవుల మార్పులో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మోర్చాల్ని జిల్లా అధ్యక్షుల్ని మార్చి ఊపి మీదున్న బీజేపీ పదవుల మార్పులో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవాలని ఒక పట్టుదలతో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా ఈ నెల 28వ తేదీన హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఒకే రోజు 3 జిల్లాలలో అమిత్ షా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే 10 జిల్లాలకు చెందిన అటు అధ్యక్షుల్ని మార్చారు. అలాగే దాంతో పాటు మోర్చాలను కూడా ప్రత్యేకంగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏంటంటే బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ అధ్యక్షుల జాబితాలలో కూడా గ్రౌండ్ లెవెల్లో మంచి అటు కాన్స్టిట్యున్సీలలో ప్రతి కాన్స్టిట్యున్సీలలో గానీ జిల్లాలలో గానీ మండలంలో గానీ మంచి పేరు కలిగిన వారిని యువకులను ఉత్సాహవంతులని ప్రిసైజ్ గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ గా నియమించారు. అయితే దాంతో పాటు మోర్చాలను కూడా ప్రత్యేకంగా కూడా నియమించారు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అమిత్ షానే కేంద్ర హోంమంత్రి అమిత్ షానే మానిటర్ చేస్తున్నారు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ల పైన. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే కొత్త రక్తాన్ని పార్టీలో తీసుకురావాలి, యంగ్స్టర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి, కొత్త ఫేస్ లని ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల అభ్యర్థులను కూడా ఆకస్మికంగా కొత్త పేర్లు తెరపైకి రావచ్చు. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పైనే మనకు ఎన్నడూ చూడని విధంగా ఒక కొత్త క్యాండిడేట్, ఒక యాక్టివిస్ట్, ఒక ఉమెన్ యాంగిల్లో ఒక మహిళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా ప్రత్యేకంగా కూడా వార్తలు మనకి విశ్వసనీయ వర్గాల సమాచారము. అయితే ప్రధానంగా ఏంటంటే అమిత్ షా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి ఆశించిన సీట్లు రాకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. ఇంకా ఇప్పటి నుంచి డైరెక్ట్ గా నాయకులని కానీ మొత్తం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తానే రంగంలో దిగి ఎంటైర్ మానిటర్ చేస్తున్నారు అనేది ఒక వాదన అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో సత్తా చాటాలి. దానిలో భాగంగానే ఒకటే రోజు 3 రోజులు సుడిగాలి పర్యటన చేయనున్నారు. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ బేసిక్ గా ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ కి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ ఫెయిత్ బాగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లలో సరైన విధంగా పోలరైజింగ్ గా అనేది ఏదో కొద్దిగా వివాదాస్పదంగా నడిచినప్పటికీ అది లాస్ట్ కి తక్కువ మార్జిన్ తో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ బండి సంజయ్ కి పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ బహిరంగ సభలకు కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ బండి సంజయ్ కి విశేష ఆదరణ ఉంది. అయితే ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ పైన కూడా అమిత్ షా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. దీనిలో భాగంగా బలోపేతం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు శ్రేణులతో చర్చిస్తారు. అక్కడి నుండి నేరుగా మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్ లో కూడా హేమీలు టికెట్ కు పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డి అలాగే డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు స్థాయిలో ఉన్నారు. ఆమె కూడా టికెట్ ని ఆశిస్తున్నారు. అక్కడ కూడా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అవుతారు. అటు నుంచి ఇక మళ్ళీ సుడిగాలి పర్యటన నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ లో ఇక్కడ అన్ని స్ట్రీమ్లకి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడా సమావేశం అవుతారు. అయితే మెయిన్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ సీట్లు పెంచుకోవాలి. బీజేపీలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో
ఎట్ ఎనీ కాస్ట్ పవర్ లో రావాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేసినట్టు మనకి విశ్వసనీయ వర్గాల సమాచారము. ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ టైం 2028 ఎలక్షన్స్ లో బీజేపీ స్టేట్ లో పవర్ లో రావాలి అనేది ఒక మార్గనిర్దేశం కూడా చేసినట్లు మనకు అందుతున్న సమాచారము. అయితే దీనిలో భాగంగానే ఇప్పటికే పార్టీలో చాలా మార్పులు చేసింది. దాదాపు 12 జిల్లాల అధ్యక్షుల్ని చేంజ్ చేసింది, మోర్చా అధ్యక్షుల్ని కూడా మార్చింది, కొత్తగా 6 నియమించింది కూడా. పార్టీ ప్రధానంగా పార్టీ బలోపేతం పైన దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో సత్తా చాటాలే, గెలుపు గుర్రాలే రేస్ లో పెట్టాలనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తుంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇటు క్యాడర్ ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు అలాగే ఇటు కొత్త అభ్యర్థులు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రధాన అంశంగా ఇక్కడ మనకి వినిపిస్తుంది. అలాగే దానితో పాటు మనం ముందుగా చర్చించుకున్నట్టు ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ఒక రకంగా ఇది పబ్లిక్ లో డైరెక్ట్ గా వాళ్ళు ఒక ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ ఆలయాలలో శుభ్రత గాని అవన్నీ కూడా ఒక పబ్లిక్ కి ఒక స్పెషల్ అటెన్షన్ డ్రా చేసే విధంగా సనాతన ధర్మాన్నితో పాటు రాముడి విశిష్టత గురించి ప్రత్యేకంగా దీన్ని ప్రజల్లో తీసుకుపోవాలి. ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రధానంగా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు. అందరూ కూడా ఆ రోజు కొన్ని ఇంటర్నేషనల్ మీడియా ఛానళ్లు కూడా లైవ్ ఇవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హిందుత్వ ఐడియాలజీ గాని ఈ రైటిస్ట్ వింగ్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ క్యాడర్ అంతా మళ్ళీ తిరిగి ఆ ఓట్ బ్యాంక్ ని సంపాదించుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైము ఓట్ బ్యాంక్ పబ్లిక్ పోలింగ్ బూత్ స్థాయి నుండి కార్యకర్తల దగ్గర నుండి అందరినీ సమన్వయం చేస్తూ ఒక యునైటెడ్ గా అందరూ కలిసి ముందుకు పోవాలనేదే ఈ ప్రధాన ఉద్దేశము. కానీ ఈసారి మాత్రం కేంద్ర హోంమంత్రి నేరుగా తెలంగాణ ఎలక్షన్లని పర్యవేక్షిస్తారని కూడా చెప్తున్నారు. అభ్యర్థుల విషయంలో కూడా చాలా మెరిట్ క్యాండిడేట్స్ ని పోర్ట్రేట్ చేయాలి. విద్యావేత్తలతో పాటు సామాజికంగా సొసైటల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ని కూడా ప్రధానంగా పోర్ట్రేట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దీనిలో భాగంగా మనకి ఈ రోజు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారము హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో గడిచిన కొద్దేళ్లుగా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అక్కడ ఒక విద్యావేత్తని ఒక మహిళని టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టు మనకు సమాచారము. మొత్తానికి మనం చూసుకోవాలి ఏ విధంగా వీళ్ళ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇటు లోకల్ గా పబ్లిక్ ని కలుపుకుపోతూ అలాగే దానితో పాటు ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది దేశవ్యాప్తంగా. ప్రధానంగా ఇప్పటికీ మనం చూస్తున్నాము ఇటు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఇదే చర్చ నడుస్తోంది. అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టతో పాటు ఇప్పటికే గ్రామాల్లో పల్లెలలో ప్రతి గడపకి కూడా బాలరాముడికి పూజించిన అక్షింతలు కూడా ఈ బీజేపీ కార్యకర్తలతో పాటు హిందూ సంస్థలు అటు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఊరూరు తిరిగి అక్షింతలు పంచుతున్నారు. ఆ అక్షింతలలో ఒక విశిష్టత ఒకటి ఒక రాముడి యొక్క 500 సంవత్సరాల కిందట జరిగిన ఒక దాడి ఒక విధ్వంసాన్ని మర్చిపోయి మళ్ళా 33 ఏళ్ల కిందట బీజేపీ పార్టీ ఏదైతే కలగన్నదో అయోధ్య రామ మందిరాన్ని అది మరికొద్ది 2 రోజుల్లో ఆవిష్కరింపబోతున్న నేపథ్యంలో ఇదంతా ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం హిందువులు గర్వించే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి పార్లమెంట్ ఎలక్షన్ కి ఏం రిలేటెడ్ అంటే ఇదే ప్రధానంగా అయోధ్య రామ మందిరాన్నే ప్రధాన అస్త్రంగా కూడా బీజేపీ వాడుకుంటుంది అని ఇటు అపోజిషన్ పార్టీలు ఆరోపణ చేస్తున్నప్పటికీ మొత్తానికి అయితే హిందువులు అందరూ కూడా మెజారిటీ ఓటర్లు అందరూ కూడా ప్రస్తుతానికి అయోధ్య రామ మందిరాన్ని ఒక గొప్ప విజయంగా ఈ దేశ సంస్కృతికి గాని దేశ యొక్క విశిష్టతకు గాని ఇది ఒక చిహ్నంగా నిలవబోతుంది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా భావిస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.